జర్నలిజంలో క్షేత్రస్థాయి నుంచి ఒక రిపోర్టర్ లైవ్లో స్టూడియోకి రిపోర్ట్ చేయటం అన్నది ఒక గొప్ప కళ. ఈ కళ గురించి నేను చాలాసార్లు ఇంతకుముందు ప్రస్తావించాను. నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన తర్వాత ఆ తర్వాత తక్షణమే వచ్చినటువంటి వార్తల్లో ఈటీవీ వార్తలలో ఒక ఈటీవీ రిపోర్టరు ఢిల్లీ నుంచి అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని రిపోర్ట్ చేశాడు. ఇక్కడ వార్తా యాంకర్ మాట్లాడుతూ ఉండగా మా ప్రతినిధి రిపోర్ట్ చేస్తాడు అని చెప్పగానే అతను రిపోర్ట్ చేశాడు. అతని పేరు అరుణ్. ఈ సమావేశానికి ముందే మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయం మొత్తాన్ని పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకున్నాడని అతను చేసిన రిపోర్టును బట్టి తెలుస్తున్నది. పార్లమెంట్లో ఏ ఏ విషయాలు అయితే జరిగినాయో ఆ విషయాలను స్పష్టంగా తెలియజేస్తూ కొన్ని నిమిషాల పాటు, సుమారు ఒక 5 నిమిషాల పాటు అతను రిపోర్ట్ చేశాడు. ఎక్కడా పదాల కోసం తడుముకోలేదు, అనవసరమైన ఊత పదాలు పెట్టలేదు, ఎక్కడా మాటలలో నట్టు పడటం కానీ వ్యవధి ఇవ్వటం కానీ చేయలేదు. మరి అట్లా అలా అని ఇలాంటి ఊత పదాలు, గ్యాప్ని సరిదించుకునేటటువంటి పదాలు ఎక్కడా వాడలేదు. విషయాన్ని నేరుగా అక్కడ జరిగినట్టుగా రిపోర్ట్ చేస్తూ ఒక నివేదికలాగా కూడా అతను అందించాడు. ఈ తరహా శిక్షణ ఈ రోజున టీవీ రిపోర్టర్లందరికీ కూడా లైవ్లో ఇచ్చేటప్పుడు ఒకసారి తప్పు మాట్లాడితే దాన్ని సరిదిద్దుకోవటం కుదరదు. ఈ జాగ్రత్త అక్కడ రిపోర్ట్ చేసేవాడు చాలా అవసరం. ఒకసారి పొరపాటు మాట చెప్పినా, ఒకసారి పొరపాటుగా అంకెలు చెప్పినా వాటిని వెనక్కి దిద్దుకోవడం సరికాదు. మళ్ళీ సారీ అని చెప్పి మళ్ళీ కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అది తప్పు చెప్పినట్టు కూడా గుర్తించకపోవచ్చు. కాబట్టి ఇలా లైవ్గా క్షేత్రస్థాయి నుంచి స్టూడియోకి రిపోర్ట్ చేసేటప్పుడు చాలా జాగరూకత అవసరం. మొన్న అరుణ్ అనే వ్యక్తి చేసిన నివేదిక, స్టూడియోకి చేసిన నివేదిక, వార్తల్లో వచ్చినటువంటి అతని రిపోర్టింగ్ చాలా బాగుంది. అతని భాష చక్కగా ఉన్నది, అనవసరమైన పదాలు వాడలేదు, వీలైనంత తక్కువ ఇంగ్లీష్ పదాలు వాడాడు. చాలా చక్కగా రిపోర్ట్ చేశారు. అతను నేను అభినందిస్తున్నాను. మిగతా వారు కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది.